హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని. సో ఇవాళ విజయవాడ ఒక ఫారిన్ కంట్రీలో అవుతుంది. మీరు నేను పెట్టే థంబ్‌నెయిల్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను ఏం ఫీల్ అవుతున్నానో నేను మీకు అదే చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏం ఫీల్ అవుతారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఎందుకు అంటున్నానంటే మీరు అఫ్కోర్స్ కొన్ని ల్యాగ్స్ ఉన్నాయి, బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో అది కూడా ఖచ్చితంగా అది గవర్నమెంట్స్ దాన్ని తీసుకుని ఎగ్జాక్ట్గా నేను అన్న ఆ ఫారెన్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు 60% దాకా ఫారెన్ కంట్రీ లాగా ఫారెన్ ఇదిలో అవుతోంది విజయవాడ, మన విజయవాడ అనడానికి మీకు కొన్ని నిదర్శనాలు చూపిస్తాను. నేను ఆ మధ్యన మీకు చెప్పాను, నేను అప్పుడు మధురా నగర్ నుంచి వచ్చిన సెకండ్ వీడియోని ఎప్పుడో చూసుకుంటే ఫస్ట్ వీడియో చూసుకుంటే కనుక వినాయక్ నగర్ అని చెప్పాను. అప్పుడు రాంవరపాడుకి ఇక్కడ నుంచి రోడ్డు పడుతుందని కూడా చెప్పాను మీకు. ఈరోజు ఆ రోడ్డు పడిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆ రోడ్డు వివరాలు మీకు చూపిస్తాను, మీరు మీ కళ్ళతో తరించండి. థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసి మాత్రం మీరు ఈ చెత్త అది ఉంది, ఇవన్నీ రెనోవేట్ అవుతాయి. కానీ నేను రోడ్డు అని చెప్పాను కదా, ఇదే ఆ రోడ్డు. ఇంత ముందర ఇక్కడ అంతా ఇసుక ఉండేది మొత్తం అంతా. సో మామూలుగా ఉండేది బంకమట్టి రోడ్డు, మడ్లాగా. సో ఇప్పుడు అది కంప్లీట్గా అయిపోయి ఎంత బాగుందో చూడండి రోడ్డు. ఇప్పుడు కన్వీనియంట్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే కావాలి. సో అది ఇప్పుడు మన విజయవాడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఈ కాలువ బుడమేరు, నేను చాలాసార్లు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మ్యాక్సిమం ప్లేసెస్లో బుడమేరు ఉంటుంది విజయవాడలో. దీనికి ఆనుకుని ఈ రోడ్డు ఉంది. ఈ రోడ్డుని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు ఇవన్నీ రిమోట్ ప్లేసెస్, ఇవన్నీ ఒకప్పుడు. అటువంటి రిమోట్ ప్లేసెస్ని ఈ రోజుని ఒకప్పుడు మధురా నగరే లాస్ట్ స్టాప్. ఇప్పుడు ఆ మధురా నగర్ దగ్గర నుంచి ఇప్పుడు చూడండి ఎంత బాగా అవుతుందో రోడ్డు. ఎక్స్టెండ్ అవుతుంది, సిటీ అంతా ఎక్స్పాండ్ కూడా అవుతుంది. ఇది అసలు అసలు అడిగి ఉండేది ఇక్కడ, ఎంత బాగా చేశారో. సో నా డ్రీమ్, మనందరి డ్రీమ్ ఉండేది, ఏదైతే కాలువలు ఉన్నాయో వాటిని టూరిస్ట్ స్పాట్ కింద చేస్తే చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళము. మొన్నటిదాకా సిమ్టమ్స్ కనిపించేవి కాదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అయిపోతుంది. రోడ్డు చూడండి ఎంత బాగుందో చూడండి. రోడ్డు పక్కన కాలువ, చల్లటి గాలి వస్తుంది. అసలు ఇంత అద్భుతమైన రోడ్లు విజయవాడలో ఇలా అనుకోని ప్రదేశాల్లో పడతాను మేము ఎప్పుడూ అనుకోలేదు. మీరు చూసుకుంటే ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే మీరు రామరపాడు వెళ్ళిపోతారు రింగ్కి. ఒకప్పుడు రామరపాడు వెళ్ళాలంటే ఖచ్చితంగా BRTS ఎక్కాలా, ఆ తర్వాత గుణదల వెళ్ళాలా. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్. సో ఇక్కడ ప్రజలకి, అంటే ఇక్కడ ఉన్న ఇళ్ళకి, మనుషుల అపార్ట్మెంట్స్ అన్నీ కనపడతాయి. ఇదన్నీ కొత్త ఎక్స్పాన్షన్స్, ఇవన్నీ కొత్త వాళ్ళు వస్తున్నారు. చక్కగా గేటెడ్ కమ్యూనిటీ లాంటివి కట్టేద్దామని చూస్తారు. వీళ్ళందరికీ ఇది ఒక వరం అనమాట. చూడండి, చక్కగా సాయంకాలం వచ్చేసి ఇక్కడ వాకింగ్ చేసినా హ్యాపీగా ఉండదు. ఒకప్పుడు అందరికీ ఇక్కడి నుంచి రామరపాడు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఎంత నాకు దీని గురించి చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తాయి. మా ఫ్రెండ్ లోకేష్ కూడా నేను ఇద్దరం కలిసి మేము అనుకునే వాళ్ళం, ఈ రోడ్డు డెవలప్ అయితే చాలా బాగుంటుంది, ఒక టూరిస్ట్ ప్లేస్ చేస్తే బాగుంటుందని. చూడండి గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా వస్తున్నాయో. శ్రీ సాయి సహస్ర లైఫ్స్ అండ్ స్పేసెస్ అంట. చూడండి, ఒకప్పుడు ఏం లేదు ఇక్కడ, కనీసం గుడిసెలు కూడా ఉండేవి కదా. అలాంటి ఏరియా ఇలా డెవలప్ అయిపోయింది. ఇంకా మన విజయవాడని ఎవరు పట్టుకోలేరు భయ్యా, నేనైతే చెప్పేస్తున్నాను. 2026కి వెళ్ళా ఇంత ప్లాన్డ్గా చేస్తున్నారంటే చాలా పెద్ద ప్లాన్ ఉంది విజయవాడని డెవలప్ చేయడానికి. అండ్ ఫస్ట్ ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు ఇవ్వండి, తాటి చెట్లు. అంటే మీరు ఇవి చూసి మీరు అనుకోండి ఒకప్పుడు ఎలా ఉండేదో ఇక్కడ. అసలు ఇవి కూడా ఉండేవి కాదు, చెట్లు తప్ప. వండర్ఫుల్. ఈ క్రియేటివ్ థాట్ వచ్చిన ఆ లీడర్ ఎవరికో కానీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. లాల్ సలాం, గ్రేట్, ధన్యవాదాలు. చూడండి, అరిటాకులు, గార్డెన్స్. అదే ఎవరిదో ఇది కొబ్బరి తోట, ఎకరాలు కొనేసుకున్నారు ఇక్కడ. మామూలుగా ఉండదు ఇంకా. బా, నేనేదో ఇటలీలో ఉన్నానా అన్నట్టుగా ఉంది మాకు. సూపర్ ఫ్రెండ్స్, చూడండి అటు సైడ్ అంతా కొంచెం ఉంటాయి, అంటే లైక్ మాస్ ఏరియా అంటారు కదా, అట్లా బీఫామ్ పట్టాలు ఇచ్చారు. ఇది కూడా ఫ్యూచర్లో బోట్స్ అవి పెట్టేస్తే చాలా డిగ్నిఫైడ్గా అయిపోతుంది. మన బోట్స్లో తిరగాలంటే ఇటలీ వెళ్ళక్కలేదు, మా విజయవాడ వినాయక్ నగర్ వచ్చేసేయండి. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి ఉంది.
గుడి ఉంది ఇక్కడ. ఇట్లా మళ్ళీ రిటర్న్ వెళ్తాం. సూపర్ సూపర్. ఇవ్వండి వేప చెట్లు ఎంత బాగుందో. నేచర్లో తిరుగుతుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఇమ్మీడియట్గా అనిపించింది నాకు. నేను యాక్చువల్లీ తీద్దాం గంట ఆగి వీడియో ఇంటికెళ్ళి ఫోన్ చేసి మధ్యాహ్నం కదా అనుకుని, కానీ ఈ సీన్ చూసిన తర్వాత మాత్రం నా వల్ల కాలేదు, మీకు చూపించి తీరాలనుకున్నాను. అండ్ తరించండి ఫ్రెండ్స్. సో తరించే ముందర సబ్స్క్రైబ్ బటన్ మీద గట్టిగా నొక్కండి. మీరు నాకు సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నొక్కండి. నా కెరియర్ మీతోనే ఉంది, మీరే నేను డెవలప్ చేయాలా. సబ్స్క్రిప్షన్స్ మీరు ఆ బటన్ మీద నొక్కితే నేను డెవలప్ అవుతాను ఆటోమేటిక్గా. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తాను ఫ్రెండ్స్, అదే మోటివేషన్ నాకు. అండ్ లైక్ కొట్టండి, నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ మీద గట్టి కొట్టండి. రేపటికి నేను కనీసం ఇవాళ ఈ వీడియో చూసిన మీ అందరికీ అట్లీస్ట్ నెక్స్ట్ 3 డేస్లో నాకు ఒక 20 సబ్స్క్రైబర్స్ అవుతారు అనుకుంటున్నాను. కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది, వీడియోస్ చేస్తున్నప్పటికీ నాకు 6 సబ్స్క్రైబర్సే ఉన్నారు ఇప్పటిదాకా. లేపుతున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు నన్ను పైకి కెరియర్లో మంచి ఉన్నత స్థాయి తీసుకురావడానికి మన యూట్యూబ్ పీపుల్. కొంచెం మీరు బ్లెస్సింగ్స్ చేయాలి నాకు. రోడ్ చూడండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ గాలి. సమ్మర్లో ఈ గాలి రావడం అన్నది అసలు ఒక అద్భుతం. అంటే మా విజయవాడకి మంచి రోజులు వస్తున్నాయి, మన విజయవాడకి, నేను మనందరిది. హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నా అసలు ఇది భారతదేశం కాబట్టి ఇది మనందరిది. మీరందరూ ఇక్కడ రావాలి, ఇది టూరిస్ట్ స్పాట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, చాలా ఆనందంగా ఉంది. తరించండి. సో ఆ కాలువ కూడా నాకు తెలిసి క్లీన్ చేసేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా, తీసి తీరాలి. ఆ కాలువలో చెత్త అంతా తీసి ఈ వాటర్ని టూరిస్ట్ స్పాట్గా యూజ్ చేసుకోవాలి. జనరల్ ఈ టైంలో వడగాల్పులు రావాలి మాకు. ఏంటో ఇక్కడ మాకు చల్లగాల్పులు వస్తున్నాయి. సో అలా ఏం లేదు, నిన్న ఎండ అదరగొట్టింది ఫ్రెండ్స్. బట్ ఈ ఏరియాకి అయినా మార్చే వచ్చిందేమో నాకు తెలీదు, ఇక్కడ ఉన్న నేచర్కి. సో చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో. అటు సైడ్ వెనకాల హిల్. సో అది ఇవాళ మీ అందరికీ చెప్పాలనుకున్నానండి. సో ఆశీర్వదించండి నన్ను, ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాను. మంచి మంచి వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తాను. మెల్లిమెల్లిగా విజయవాడ చుట్టుపక్కల పల్లెటూరి జీవన విధానాలు కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నా వీడియోస్ యూజ్ చేస్తున్నారు, కొంచెం మోటివేషన్గా ఉంది నాకు. చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా మంచి వీడియోస్ చూపిస్తాను మీకు ఫ్యూచర్లో. విజయవాడ చుట్టుపక్కల ఉన్న పిల్ల గ్రామాలు అన్నీ, అంటే మామిడి తోటలు ఎక్కువ ఎక్కడ ఉంటాయి ఆ స్పాట్స్, నూజివీడు ఆ ఏరియా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్యూచర్లో. ఈదరా అని ఒక చిన్న పల్లెటూరు ఉంది, వెళ్తుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం చేద్దాం ఫ్యూచర్లో. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ దాట్. మనం ఖచ్చితంగా టైం ఉంది, మిమ్మల్ని ఎప్పుడూ ఆనందింపజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అ లాట్. మీ రమణ. థ్యాంక్ యూ. గుడ్ బై, గుడ్ టైమ్ అహెడ్ ఫ్రెండ్స్, గుడ్ టైమ్.